రామానుజుల వారు ఇంటి నుండి బయటికి వెళ్తారు అని నిన్న చూశాం. అక్కడి నుండి రామానుజుల వారు నేరుగా కాంచీపూర్ణులను చేరి, స్వామి, మీరు నాకు పంచ సంస్కారాలు చేసి నన్ను మీ శిష్యుణ్ణి చేసుకోండి. ఆచార్యులు లేకుండా ఇక నేను బ్రతకలేను అంటారు రామానుజుల వారు. రామానుజ, తొందరపడకు నాయనా. ఉత్తములైన గురువులు త్వరలోనే నీకు లభిస్తారు. ముందు స్వామిని సేవిద్దాం. నీకు కాస్త ఓదార్పు లభిస్తుంది అంటారు కాంచీపూర్ణులు రామానుజుల వారితో. ఇక వరదరాజ సన్నిధిలో రామానుజుల వారు పెరుమాళ్ని ఇలా వేడుకుంటున్నారు. స్వామి వరదరాజ, ఈ జన్మకి నాకు ఆచార్యుల అనుగ్రహం పొందే భాగ్యం లేదా అని. రామానుజ, బాధపడకయ్యా. వరదుడు ఎవరినో నీకు ఆచార్యులుగా నిర్ణయించే ఉంటారు అంటారు కాంచీపూర్ణులు. స్వామి, ఇక ఎంతకాలానికి నాకా అదృష్టం అంటారు రామానుజుల వారు. ఇలా కొన్ని రోజుల తర్వాత రామానుజుల వారు కాంచీపూర్ణులంతో ఇలా ప్రార్థిస్తున్నారు. స్వామి, మీరు రాత్రి వరదునికి ఏకాంత సేవ చేస్తారు కదా. అప్పుడు వరదుని అడిగి నా సందేహాలను తీర్చగలరా అని ప్రార్థిస్తారు రామానుజుల వారు కాంచీపూర్ణులని. నీకు సందేహాలా? ఏమిటవి అంటారు కాంచీపూర్ణులు. రామానుజుల వారు కాంచీపూర్ణులకు తన సందేహాలను ఇలా విన్నపం చేసుకుంటున్నారు. కాంచీపూర్ణులు స్వామివారికి రాత్రి ఏకాంత సేవ చేస్తున్న సమయంలో వరదరాజ పెరుమాళ్ కాంచీపూర్ణులతో ఇలా అంటున్నారు. కాంచీపూర్ణ, ఈ రోజు మీరు ఏదో ఆలోచనలో ఉన్నట్లున్నారు అని. మరి చెప్పండి మీ మనసులో మాటను అంటారు పెరుమాళ్. కాంచీపూర్ణులు, స్వామి, మన రామానుజునికి కొన్ని సందేహాలున్నాయట. వాటిని ఏమిటవి చెప్పండి అంటారు పెరుమాళ్. కాంచీపూర్ణులు రామానుజుని యొక్క సందేహాలను పెరుమాళ్లతో ఇలా విన్నపం చేస్తున్నారు. పరమాత్మ ఎవరు? అహమేవ పరం తత్వం అంటారు పెరుమాళ్. జీవాత్మ పరమాత్మల మధ్య తేడా ఉందా? వారు ఒక్కరేనా? దానికి సమాధానంగా పెరుమాళ్ ఇలా చెప్తున్నారు. అణువు జీవుడు, నేను సర్వవ్యాపి అయిన విభుణ్ణి. జీవుడు నా అంశస్వరూపుడే తప్ప నేనే కాదు అంటారు పెరుమాళ్. కాంచీపూర్ణులు మరొక సందేహాన్ని విన్నపం చేస్తున్నారు. ముక్తిని కోరే వారికి దానం, ధర్మం, జ్ఞానం, భక్తి వీటన్నిటిలో సులభమైన ఉపాయమేది అని. దీనికి సమాధానంగా పెరుమాళ్ ఏం చెప్తున్నారో రేపు చూద్దాం.